దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అదుపులోనికి తీసుకున్నామని అన్నారు నెల్లూరు రైల్వే డీఎస్పీ జి మురళీధర్. ఒంగోలు రైల్వే స్టేషన్లో ఈ నెల 13వ తేదీన చార్మినార్ ఎక్స్ప్రెస్లో భార్యాభర్తల బ్యాగులను దొంగిలించారని, ఆ బ్యాగుల్లో సుమారు 48 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు 2 ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించడం జరిగిందని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని డీఎస్పీ మురళీధర్ వెల్లడించారు. ఈ విజయానికి ఒంగోలు సీఐ మౌలలి షరీఫ్, నెల్లూరు సీఐ సుధాకర్ పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ట్రైన్ నంబర్ 12760 చార్మినార్ ఎక్స్ప్రెస్లో A3 కోచ్లో సీట్ నెంబర్ 4950లో ఒక జరిగిన బ్యాగ్ లిఫ్టింగ్ దొంగతనం గురించి దీంట్లో కంప్లైంట్ కేకే రెడ్డి, బెంగళూరు. ఇది 13, 11, 25 తేదీ రాత్రి 1:30 నుంచి 3 గంటల మధ్యలో చీరాల ఒంగోలు మధ్యలో జరిగిన నేరం. దీంట్లో 4950 ట్రైన్ నెంబర్ 12760 A3 కోచ్లో భార్యాభర్తలు ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళు నిద్రపోయేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఒక బ్యాగ్ని ఒక దొంగ లిఫ్ట్ చేయడం జరిగింది. అది ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ 126/25 అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 BNS ఒంగోలు RPS కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా DIG శ్రీ సత్యేశబాబు గారు, రైల్వేస్ ఇన్ఛార్జ్ DIG, SRP విజయవాడ ఇన్ఛార్జ్ రైల్వేస్ శ్రీ రాహుల్ మీనా సారు, తర్వాత అట్లాగే షణ్ముగ వడివేల్ సీనియర్ డివిజనల్ సెక్రటరీ RPF వాళ్ళ సహకారంతో ఇమీడియట్గా 3 టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో ఒంగోలు IRP మౌలా గారు, నెల్లూరు IRP సుధాకర్ గారు, RPF సంబంధించిన CIB ఇన్స్పెక్టర్ మధు గారు, కొండయ్య గారు, వాళ్ళ టీమ్స్ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా జరిగిన దొంగతనం మొత్తము ప్రాపర్టీ లాస్ సుమారుగా ఒక 10 గోల్డ్ ఐటమ్స్, ఒక 2 ర్యాడో వాచెస్, ఒక సాయిబాబా డాలరు, ఒక హనుమాన్ డాలరు, ఒక రుద్రాక్షమాల, మంగళసూత్రము, గాజులు, ఒక పచ్చరాళ్ళు పొదిగిన చైను, 2 ర్యాడో వాచెస్, ఇవి ఆ బ్యాగ్లో దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇమీడియట్గా 3 టీమ్స్ ఫామ్ కావడం జరిగింది. ఆ 3 టీమ్స్ ఇమీడియట్గా ట్రైన్లో ఉండే ఏసీ కోచ్లో ఉండే సీసీ ఫుటేజ్ని చెక్ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ ద్వారా అతన్ని ఐడెంటిఫై చేసి వాని ఫొటోస్ని రిట్రీవ్ చేయడం జరిగింది. అది హైదరాబాద్ నుంచి ఒంగోలు ఒక టీము, ఒంగోలు టు చెన్నై ఒక టీము, ఈ మధ్యలో సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకొని వాడి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. వాడిని పట్టుకోవడం కోసం ఈ 3 టీమ్స్, ఒంగోలు IRP గారు, నెల్లూరు IRP గారు, మన RPF మధు వాళ్ళ టీమ్స్ పనిచేయడం జరిగింది. దీంట్లో భాగంగా అక్కడి నుంచి నెల్లూరు నుంచి ట్రైన్లో ట్రావెల్ చేసి విజయవాడ వరకు, విజయవాడ నుంచి హైదరాబాద్కు బస్సులో ట్రావెల్ చేశాడు. అక్కడ సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి వాడు దిగిన ప్లేసు మళ్ళీ వచ్చిన ప్లేసులో ఒక ర్యాపిడో బైక్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఈ ఒంగోలు IRP గారు వాళ్ళ టీం ఒక ర్యాపిడో బైక్ని ఐడెంటిఫై చేసి వాడి ఫొటోసు, వాడి హౌస్ని కనుక్కోవడం జరిగింది. దాని తర్వాత